హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి జనవరి 27వ తారీఖున మనకు శ్రీరాములకి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగినందుకు అందరూ 5 దీపాలు పెట్టుకొని శ్రీరాముని స్మరిస్తూ సాయంత్రం పూట దీపారాధన చేసుకొని 5 దీపాలు ఇంటి దగ్గర పెట్టుకోవాలని చెప్పారు కదా. ఆ విధంగా నేనైతే సింపుల్గా పూజ చేసుకున్నా ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా మార్నింగ్ వచ్చేసి అన్ని పటాలుగా పూజ చేసుకున్నాను. ఇంకా మన అక్షంతలు వచ్చేసి అందరికీ అయోధ్య నుంచి పంపించినవి ఒక చిన్న ప్యాకెట్లో వచ్చినాయి కదా. నేను అది మరి కొత్తగా అక్షంతలు కలుపుకొని అయితే 2 కలిపి పెట్టుకున్నాను అనమాట. మన ఇంట్లో ఎటువంటి కార్యాలు జరిగినా, ఎటువంటి శుభకార్యాలు జరిగినా ఈ అక్షంతలు వాడుకోవచ్చు ప్రతి కార్యంలో కూడా. అందుకని చెప్పేసి కొద్దిగా ఎక్కువగానే కలిపి పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఇవి అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు. ఇక్కడ నేను ప్రిపేర్ చేసేవి వచ్చేసి నేను ఓన్గా అయోధ్యవి 2 కలిపి మిక్స్ చేసి పెట్టుకోవాలని ఇలా కొద్దిగా ఎక్కువ చేసుకున్నాను అనమాట అక్షంతల్ని. ఇంకా ఈ విధంగా బియ్యం తీసుకున్నాక కొద్దిగా పసుపు, ఆవు నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకు అక్షంతలు అనేవి రెడీ అయిపోతాయి. అప్పుడు మనం అయోధ్య నుంచి తీసుకొచ్చినవి అక్షంతల్ని ఈ అక్షంతలు కలుపుకొని ప్రతి మన ఇంట్లో ఏ ఫంక్షన్ గాను పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ నుంచి మనం ఆశీర్వాదం తీసుకుంటే ఈ అక్షంతలతో మంచి జరుగుతుందన్నమాట. మన పిల్లలకి బుక్స్ల్లో, బ్యాగుల్లో, నెక్స్ట్ కొద్దిగా అట్లా ప్యాక్ చేసి కూడా పెట్టుకోవచ్చు, మంచి జరుగుతుంది పిల్లలకు కూడా. అలానే మనం బయటకు వెళ్ళినప్పుడు పర్స్లో, హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు ఈ అక్షంతల్ని. అదేవిధంగా మనము కొద్దిగా చిన్నగా పేపర్లో కట్టి మన బీరువాలో కూడా పెట్టుకుంటే అక్షంతలు మంచి జరుగుతుందన్నమాట. అన్నిట్లో మన మెయిన్ అక్షంతలు దేవుని ప్రసాదంగా మనం భావించుకుంటూ ప్రతి ఒక్కరు వెంట పెట్టుకొని ఉంటే మంచి జరుగుతుందన్నమాట. ఈ విధంగా నేను అయోధ్య స్వామి అక్షంతలని అయితే ఇలా కలిపి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎక్కువ కాలంగా ఉండాలని చెప్పేసి ఈ విధంగా ఎక్కువ తీసుకున్నాను అనమాట. రైస్ వచ్చేసి ఇలా కొన్ని తీసుకొని ఆ అక్షంతలు అయోధ్య అక్షంతలు వేసేసి ఇలా కలిపి పెట్టాను. ఇంకా అన్ని దేవుళ్ళకి వేసిన తర్వాత 5 దీపాలు పెట్టాను. తులసి దగ్గర 1, శ్రీరాముల పటం దగ్గర 2, అలానే మన ఇరువైపులా గడపమాన దగ్గర 2 అన్నమాట. ఇలా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు మేము ఇలా శ్రీరామ్ని స్మరిస్తూ ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట. ఈవినింగ్ టైంలో ఇలా 5 దీపాలు పెట్టేసి. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఇంట్లో మన సోమత్ తగ్గట్టు మనం సింపుల్గా కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ఆవు నెయ్యి లేనందుకు ఆవు నెయ్యి అయితే వేయలేదు. కాకపోతే ఆవు నెయ్యి వేస్తే మనకు అక్షంతలు అనేవి పసుపు అలా విరగకుండా ఉంటుందన్నమాట. ఇలా మా ఇంటి ముందు దీపాలు అయితే పెట్టారు అందరు కూడా, మా ఇంటి పక్కన వాళ్ళందరూ. ఇంకా ఈ విధంగా వాళ్ళ అక్కడ నుంచి ఎంట్రీ దగ్గర నుంచి వీడియో అయితే తీసుకొచ్చాను. చూసారు కదా, శ్రీరామ్ భక్తులు చాలా వరకే ఉన్నారు. ఇంకా చాలా వరకు దీపాలు పెట్టుకున్నారు. దీపాలు పండలా చేశారనమాట. నా దగ్గర ఎక్కువ దీపాలు లేనందుకు ఇలా ఇంటి ముందర 2, మా ఇంటి పక్కన వాళ్ళ దగ్గర తులసి కోట ఉంది, ఆ తులసి కోట దగ్గర 1 పెట్టొచ్చాను. ఇంకా ఆ విధంగా పెట్టిన తర్వాత ఇలా మేము ఇంట్లో కూడా శ్రీరాములకు 2 నార్మల్గా దేవుని దీపాలు కూడా పెట్టేసి ఈ విధంగా పూజ చేసుకున్నాం అన్నమాట. ఇంకా అందరూ కూడా మా ఊళ్ళో అయితే పండుగనే చేశారు, భక్షాలు చేయడము అలా బాగా ఆ రోజు బాగా చేశారనమాట. మాకు కొద్దిగా టైం లేక భక్షాలు ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఈ విధంగా దేవుని కోసం కేసరి చేశానమాట, శనగబెల్ల పాయసం. ఇంకా ఈ విధంగా చేసిన తర్వాత పిల్లలకి అందరికీ దీపాలు అన్నీ పెట్టి దేవునికి అక్షంతలు వేసిన తర్వాత ఈ విధంగా మా ఇంట్లో పిల్లలు మొత్తానికి ఇలా వేసానన్నమాట. అందరికీ కూడా అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు, మేము కలిపి పెట్టుకున్న అక్షంతలు 2 మిక్స్ చేసినవి ఇలా ఇంటిల్లి పాతే అందరూ వేసుకున్నాము. చూసారు కదా, మా అబ్బాయి మా అమ్మాయిలు. ఇంకా ఇక్కడ ఇంటి పక్కన అబ్బాయి కూడా వచ్చింటే ఆ అబ్బాయికి కూడా కొన్ని వేసాము. ఇంకా ఇలానే నేను కూడా కొన్ని వేసుకొని మా హస్బెండ్ వచ్చిన తర్వాత తను కూడా దేవుణ్ణి పూజ చేసుకొని వేసుకున్నాడు అనమాట. ఈ విధంగా అందరికీ ఆ శ్రీరాముల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. శ్రీరాముల గురించి అందరికీ తెలిసిందే. రాజభోగాలన్నీ వదిలేసుకొని సీతమ్మని తోలుకొని అడవిలోకి వెళ్ళి తండ్రి మాట కాదనకుండగా ఇంకా అప్పటి నుంచి కూడా అన్ని కష్టాలు అనుభవిస్తూ కూడా అందరికీ
మంచి జ్ఞానం బుద్ధి ప్రసాదిస్తూ అందరికీ బోధిస్తూ కూడా తను జీవన సాధించాడు. ఇప్పటికీ మనకు అయోధ్యలో టెంపుల్ నిర్మాణం జరిగిందంటే అది మన అదృష్టంగా భావించాలి మన భారతీయులందరూ. శ్రీరాముడు మన కోసం మళ్ళీ వచ్చాడు, చాలా సంతోషమైన విషయము. కాకపోతే మనం ఆ అయోధ్యకి వెళ్ళి చూడలేం, కానీ ఆ శ్రీరాముని ఆశీస్సులు మనం ఎక్కడ ఉన్నా కూడా మనకి అందాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.